అందరికీ షలోం. ఈరోజు హీబ్రూ వర్ణమాల యొక్క 12వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఈ అక్షరాన్ని హీబ్రూలో లామెద్ అంటారు. సంఖ్య విలువ 30, ధ్వని ఎల్. దీని యొక్క అర్థం 1 అర్థం చేసుకోండి, 2 నేర్పండి అని అర్థాలు వస్తాయి. ఆలెఫ్ బేత్ యొక్క 12వ అక్షరం లేమ్డ్ యొక్క డిజైన్ 2 అక్షరాలు ఒకదానితో ఒకటి విలీనం చేయబడింది. వావ్ మరియు కాఫ్ కబాలా అక్షరాన్ని గాల్లో ఎగురుతున్న టవర్తో పోల్చారు. లామెద్ యొక్క జెమాట్రియా 30. ఇది ఎథిక్స్ ఆఫ్ అవర్ ఫాదర్స్ లో ఇలా పేర్కొంది. ఒకరికి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను పూర్తి బలం యొక్క వయసుకి చేరుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు బరువైన ఓడను మోసే లేవీల వయసు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలని కనుగొనడం అనేది జరిగింది. ఎందుకంటే ఇవి మనిషి యొక్క అత్యంత శక్తివంతమైన సంవత్సరాలు. ఇశ్రాయేలీలు ఎడారిలో 40 సంవత్సరాల ప్రయాణం యొక్క అంతర్లీన ప్రయోజనం ఏమిటి? ఒకవైపు ఇది వేగిల వారి పాపం యొక్క ఫలితం అని మనకు తెలుసు. 40 రోజులకు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరగాలని ఎలోహిం యొక్క ఆజ్ఞ. అయితే వారు ప్రత్యేకంగా ఎడారి అంతటా ఎందుకు తిరగవలసి వచ్చింది? ఎందుకు అంటే ఒక చోట ఉండకూడదు. ఎడారిలో ఇశ్రాయేలీయుల ప్రయాణం ఉద్దేశం దానిని తోటగా మార్చడం. ఎలోహిం నిర్జన ప్రదేశానికి తీసుకురావడానికి తమతో పాటు పవిత్ర మందసాన్ని మరియు దానిలో ఉన్న తోరాను మోసుకు వెళ్లడం ద్వారా ఇశ్రాయేలీల స్థావరాలలో ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఉద్యానవనంగా మారింది. ఇది వారి భవిష్యత్తు ప్రవాసంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఒక పాఠం. ఒక వ్యక్తికి శక్తి 30 ఏళ్లు వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది. అప్పటి వరకు శిక్షణలో ఉండటం అనేది జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో ఇతరులకు మంచి మార్గనిర్దేశం చేయగల మరియు ప్రభావితం చేయగల సామర్థ్యం ఉందని మిద్రాష్ స్ముయేల్ అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు అతను తన పునాదిని వేస్తాడు. లామెద్కు సంబంధించి మరొక ఆసక్తికరమైన జెమాట్రియాను వారు కనుగొనడం అనేది జరిగింది. ఆలెఫ్ ఉల్ఫానా అనే పదం రూపంలో మరియు లేమ్డ్ అంటే లామీడ్ లాగా 2 ఎలోహింను ఉపాధ్యాయునిగా సూచిస్తాయి. 2 అక్షరాల మధ్య సంబంధం ఏమిటంటే ఆలెఫ్ రూపకల్పనలో 2 యోద్లు మరియు ఒక వావు. 10 + 10 + 6 = 26 ఉంటాయి. కాఫ్ మరియు వావ్ 20 + 6 26 ఉంటాయి. 26 అనేది ఎలోహిం పేరు యొక్క జెమాట్రియా. లామెద్ అంటే నేర్చుకోవడం మరియు బోధించడం. రోజువారీ ప్రార్థనలలో లిల్మోడ్ లమీద్ అనే పదంతో కనుగొనబడింది. లామెద్ అనే పదం బోధించాలనే ఆజ్ఞ కేవలం పాఠశాల ఉపాధ్యాయులకు మాత్రమే బోధించబడలేదు. ఇది ప్రతి వ్యక్తికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి వ్యక్తి అతని లేదా ఆమె స్నేహితుడిని లేదా విద్యార్థిని ప్రభావితం చేయవచ్చు. మరియు ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు ఎలోహిం యొక్క మంచి పనులను, నైతికతను గురించి బోధించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. అంటే పిల్లలకు బోధించాలి అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏం బోధించాలి అంటే తోరా యొక్క ఆజ్ఞలు, కట్టడల గురించి, ఇంకా తోరా గురించి ఏ విధంగా పాటించాలి అనే బాధ్యతలు వారికి తెలియచేయాలి అని తోరా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మన పిల్లలకు ఈ తోరాని ప్రతిరోజు నేర్పించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనమే ఈ తోరాను నేర్చుకోకపోతే మన పిల్లలకు ఇంకా ఏం నేర్పించగలం అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ చిన్న పిల్లలాగా ప్రతిదీ కూడా నేర్చుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకన్నీ తెలుసు అనుకోవడం తప్పు. ప్రతిరోజు కూడా మనం నేర్చుకోవాల్సిన వారము. ద్వితీయోపదేశకాండము 6:4లో చెప్పబడినట్లు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు నేర్పడము, ఇంకా మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరు తెలివైన వారు అంటే అందరికంటే ఎవరు తెలివైన వారు అంటే ఎప్పుడూ తోరాను నేర్చుకునే వ్యక్తే తెలివైన వారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తోరా అనంతమైనది కాబట్టి దాని నుండి ఎప్పుడూ కూడా మనం నేర్చుకోవాలి. ఇంకా మన పిల్లలకు కూడా వాటి గురించి నేర్పించాలి. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.